నిన్న ప్రెస్ మీట్లో పెట్టి మా పార్టీ సోదరులు అందరూ కూడా ముదివిడి కాన్స్టిట్యున్సీలో ఇల్లీగల్ మైనింగ్ చేశారని చెప్పి నిన్న నా మీద ప్రధానంగా ఆరోపణ చేశారు. కాపాసీని గారి సేలో తిరువూరు కాన్స్టిట్యున్సీలో కొండపర్వ అనే విలేజ్లో ఆయన ఊళ్ళో వేస్ట్ మట్టి ఉంటే దాన్ని తీసుకెళ్ళమంటే మన ఆరుగోళం గ్రామంలో ఒక విత్తనాల కంపెనీకి బిల్లు లేకుండా యార్లగడ్డ వెంకట్రావు గారు వద్దంటే చలబోయినపల్లి క్వారీలో లైసెన్సులు క్వారీ విత్ లీజ్ ఉంది 2026 వరకు. వాళ్ళ దగ్గర లోడింగ్ వెళ్తే ఈ లోడింగ్ కాబట్టి అక్కడ 2 బిల్లులు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళి 2 లారీలు అటు వెళ్ళి అక్కడ ఆఫ్ చేశారు. మైనింగ్ బిల్లు ఉంది, సరే అదేదో మైనింగ్కి రాశారు. ఒకటి చలబోయినపల్లిలో జరిగేది ఇల్లీగల్ క్వారీ కాదు, మైనింగ్ మామూలుగా లైవ్ అన్న క్వారీ 2020 వరకు దానికి లీజ్ ఉంది, లీజ్ పేపర్లు కూడా ఉన్నాయి. అది నాగరాజు అనే అతను చేసుకుంటాం జంగులూరు కాన్స్టిట్యున్సీ. రెండోది ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రమాణ స్వీకారం దాని గురించి ఆరోపణ చేశారు. ఈ కడియాల సతీష్ బాబు అనే అతను మాకు అతనికి బొంకులో ఆయిల్ కొట్టించుకుంటూ ఉండేవాడు. అతను లారీలకి బాబు ఎంటర్ప్రైజెస్ పేరు 15 లారీలు ఉంది. నేను తెలుగుదేశం పార్టీలోకి శారద గారితో పాటే వచ్చున్నా, ఆయనతో పాటే జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి అట్టాగే ఉన్నాం. శారద గారితో పాటు టీడీపీలోకి వచ్చాను. నేను వచ్చిన తర్వాత కడియాల సతీష్ బాబు అనే అతను లారీలు ఉన్నాయి, 15 లారీలు. అతను బాబు ఎంటర్ప్రైజెస్ పేరు అతను 42 లక్షల బొంకులో బకాయి ఉంటే ఆ బకాయిల నిమిత్తం ఆ లారీలు వాల్చుకున్నా. అది వరకు శ్రీదేరా ఉండేది, నేను శ్రీకృష్ణ ఎస్కే ఫిల్లింగ్ స్టేషన్ కట్టినది శ్రీకృష్ణ, అది లారీ లేబుల్ మార్చాను. దానికి ఏదో సతీష్ బాబు వైసీపీ నాయకుడు ఎంపీ, నేను ఏ రోజు అతను శారద గారు తీసుకురాలేదు. శారద గారు ఎవరు ఆయన తెలియదు, ఆయన ఇప్పుడు శారద గారి దగ్గర రాలా. నేను కూడా వైసీపీ నాయకుడు అని మాట్లాడారు కొంతమంది గన్నవరం నాయకుడు. శారద గారితో పాటు నేను జాయిన్ అయిన ఫోటో లోకేష్ గారి సమక్షం. తర్వాత ఆ బిల్లు కూడా శారద గారు మనకి అనౌన్స్ చేసి 4వ తారీఖు ఎమ్మెల్యే గెలిచింది. ప్రమాణ స్వీకారం 12వ తారీఖు సార్, మనకి 12 కదా, 12వ తారీఖు. అప్పుడు ఉన్న మైనింగ్ ఏడీ గారు, జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు కలిసి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఎవరికి అరికిస్తా అని అతనికి ఇస్తే అతను చేయనని పారిపోతే మన లారీలు తీసుకెళ్లి ఆ లారీలు మన ఉన్న నెంబర్ చూసి మా గుమస్తాకి చేస్తే ఆ గుమస్తాకి వాట్సాప్ చాట్స్ మైనింగ్ ఏడీ గారు నేను చెయ్యనని కూడా చెప్తే నా వల్ల కాదంటే క్యూబిక్ మీటర్కి 1600 రూపాయలు రేట్ ఇస్తానని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత అప్పుడున్న ఆర్ఎండ్బిఎస్సి మేడం గారు, ఆవిడ పేరు కూడా చెప్తా, ఎస్సీ మేడం గారు వాట్సాప్ చాట్స్ ఏంటి పిఎం గారు ప్రోగ్రామ్ ఉంది క్యాన్సిల్ అవుద్దని బలవంతాన కష్టాలు చేరితే దానిలో 85 లక్షలు బిల్లు వచ్చేసారండి నాకు. దీని మళ్ళీ ఇది వాళ్ళు ఒప్పుకున్న దానికి దీనికి కూడా శారద గారు ముఖం చూసి తర్వాత శారద గారితో అంటే ఇవన్నీ ఇట్లాగా ఉంటాయి, నువ్వు వర్క్ లేకపోతే నీ తప్పు అని చెప్పి ఆయన తిట్టాడు. ఆయనకి తెలియదు అసలు ఈ విషయం. ఇదేదో ఆయన ఏదో మాట్లాడాడు. అప్పటికి అసలు మనాళ్ళు ఎవరు కూడా ఇంక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు, ఏమి చేయలేదు. ఆ లారీలు బాబు ఎంటర్ప్రైజ్ గారు ఉంటాం, ఆ వర్క్ ఆర్డర్ కూడా ఆ బాబు ఎంటర్ప్రైజ్ గారు ఉంటాం, బిల్ చేశారు. కానీ మా అగ్రిమెంట్ రాసిన బళ్ళు 8 నెలల బట్టి నా దగ్గరే ఉన్నాయి, 8 నెలల బట్టి లేదు. ఆ రోజు వర్క్ జరుగుతుండగా సార్ యార్లగడ్డ వెంకటరావు కూడా 3 సార్లు విజిట్ చేశారు. సార్ ప్రమాణ స్వీకారం కొంచెం స్పీడ్గా చేయండి మాతో చేయించారు. పక్కన ఇంకొక అతను రైల్వే కాంట్రాక్టర్, అతను చేయలేకపోతే అది కూడా మాత్రం చేయించారు. నేను కూడా 4-5 రోజులు నేను కూడా అక్కడ సైట్లోనే ఉన్నా. దగ్గర 10 మంది ఐఏఎస్లు ఉన్నారు మాతో పాటు, డే అండ్ నైట్. దీంట్లో శారద గారికి సంబంధం ఉంది, నన్ను అడ్డం పెట్టి శారద గారు బదనం చేయటానికి నేను వైసీపీ అని ఇలాంటి అపోహలకి తావు లేకుండా ఉన్న విషయం పూర్తిగా అవగాహన చేసుకొని పార్టీలు విభేదాలు లేకుండా ఏదైనా ఉంటే మంత్రి గారితో మాట చెప్పానంటే మా వల్ల తప్పు ఉంటే మేము సర్దిద్దుకుంటాం, రెడీగా ఉన్నాం, మాకేం ఇబ్బంది లేదు యార్లగడ్డ వెంకటరావు దగ్గరికి వెళ్ళటాకైనా మాట్లాడటాకైనా. కానీ ఇట్లా అభాండాలు తెలియకుండా పడితే వైసీపీ అని టీడీపీ ఇట్లా వేసుకుని పార్టీని బదనం చేయటం కరెక్ట్ కాదేమో నా భావన. నమస్కారం. గత 2 రోజుల నుంచి నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని, మరి మొన్న గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు అయినటువంటి గౌరవ వెంకటరావు గారు నూజివీడు నియోజకవర్గం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది, అట్లాగే మరి వైసీపీ నాయకులు లారీలు తీసుకుని టీడీపీ వాళ్ళతో అంతకాగి మరి మైనింగ్ చేస్తూ ఉన్నారని ఆయన మొన్న మాట్లాడటం జరిగింది. మరి దాని మీద నూజివీడు నియోజకవర్గంలో మరి ఎలక్షన్ అయినటువంటి ఈ 6 నెలల నుంచి కూడా ఎటువంటి మైనింగ్ జరగట్లేదు.
నూజివీడు నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సారథి గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నూజివీడు నియోజకవర్గాన్ని మరి గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేయటం చూస్తూ ఉన్నారు. ఏదైతే నిన్న కూడా గన్నవరం తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడినటువంటి మాటలు అధికార పార్టీలోనే ఉంటూ మా నూజివీడు నియోజకవర్గంలో కొందరు పార్టీని మరి అబాస్ చేసే విధంగా పార్టీ అధినాయకత్వాన్ని పార్టీ ఎమ్మెల్యేలని అధికారులను కూడా పక్కదారి పట్టిస్తూ ఇక్కడ గత కొంతకాలంగా మరి పార్టీ మీద బురదజల్లే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. దాన్ని నేను కూడా పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం జరిగింది. ఏదైతే మా గౌరవ పార్టీ సభ్యులు నిన్న మాట్లాడిన మాటల్లో రావుచర్ల గ్రామంలో నల్లగట్టు మీద అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే అధికారులు మిషన్లు సీజ్ చేసి పెనాల్టీ వేశారని సోదరులు చెబుతా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు. అక్కడ బండి ఐజాక్ గారు అనే ఆయన కానీ ఆయన మిత్రులందరూ కూడా సుమారు 10-15 ఎకరాలు బీఫారాలు కొనుక్కుని వాళ్ళకి అక్కడ మరి ప్రార్థనలు కానీ కొన్ని మందిరాలు కొన్ని ఇవి కూడా నిర్మించుకుంటూ వాళ్ళు గట్టు మీద కూడా అక్కడికి వచ్చే వ్యక్తులందరూ కూడా మరి పర్యాటక రంగంగా నల్లగట్టు మీద పైన సుమారు 50-100 ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీదకి వెళ్ళి అందరూ కూడా చక్కని మరి ఏందో ఒక మంచి గ్రీనరీగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తామని మాతో మాట్లాడి ఉన్నారు. అది ఏమైనప్పుడు కూడా గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కానివ్వండి, ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా వాళ్ళ దారులు వేయటం వల్ల మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూడా ఆ రోజు అక్కడ దేవైనటువంటి మిషన్లని అధికారులకు అప్పచెప్పడం వల్ల ఆ రోజు ఆ మిషన్లు కూడా అధికారులు పెనాల్టీ వేసి పంపించడం జరిగింది. కానీ అక్కడ ఎటువంటి ఒక్క ట్రక్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగల. అట్లాగే నూజివీడు నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి కూడా ఈ మధ్య కలెక్టర్ గారికి అట్లాగే కొందరు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది కొన్ని గ్రామాల్లో అని కంప్లైంట్ చేయిస్తుంటే దాని మీద మేము కూడా గతంలో వివరణ ఇవ్వడం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల దగ్గర నుంచి కూడా మట్టి లేక సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మరి మేము ఒక గ్రామ నాయకులుగా అట్లాగే మా శారద గారి సహకారంతో కొన్ని పేదవాళ్ళకి మరి గత ఏదైతే ఆగస్టు 31 జరిగినటువంటి తుఫాను వల్ల ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులు కొట్టుకుపోయి దారులు చెడిపోయి గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోవటం వల్ల మేము మా ఉన్నటువంటి అవకాశాల్లో మా ఉన్నటువంటి భూముల్లో కొన్ని మట్టి తీసుకుని మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం మరి చూస్తా ఉన్నారు. మరి కొండపరవ గ్రామం నుంచి కూడా అక్రమ మైనింగ్ తరలిస్తున్నారని చెప్పటం, కొండపరవ గ్రామంలో నాకు 23 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ ఆ 23 ఎకరాల్లో ఎకరం భూమి సాగుకి పనికి రాకుండా మరి ఎటువంటి దాంట్లో రాయి పనికిరాని మట్టి ఉండటం, దాన్ని నేను కూడా గత 15-20 రోజుల నుంచి ఫ్రీగా దూరికెళ్ళమంటం వల్ల ఈరోజు ఎక్కడ మట్టి లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానివ్వండి, నూజివీడు పట్టణంలో కానివ్వండి, దగ్గరగా ఎవరైనా అందరూ కూడా గత 15 రోజులు 10 రోజుల నుంచి ట్రాక్టర్ల ద్వారా కొన్ని లారీల ద్వారా కూడా మన మట్టి తరలించుకెళ్తా ఉన్నారు. మరి నా దగ్గరికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ కూడా ఏదో కొన్ని టిప్పర్లు తీసుకొచ్చుకుని అతను మరి హనుమాన్ జంక్షన్ ఎక్కడికో టిప్పర్లు తీసుకుని వెళ్తూ ఆయన ఏదైతే టిప్పర్లో మైనింగ్ చేయకూడదు ఇది తప్పని తెలిసి ఆయన ఎక్కడైతే మా నియోజకవర్గంలో చెల్లబోయినపల్లి అనే గ్రామంలో మరి కోరీ ఉంది, ఆ కోరీ వాళ్ళ దగ్గర మైనింగ్ బిల్లులు తీసుకుని ప్రభుత్వానికి మైనింగ్ బిల్లులు కట్టుకుంటూ నా దగ్గరగా ఆ మట్టిని తోలుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అంతే తప్ప ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగట్లేదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు ఎన్నో ఆశలతో గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు అన్నిటి మీద కూడా ఈరోజు గెలిచినటువంటి కూటమి
మరి ఎమ్మెల్యేల మీద అట్లాగే ప్రభుత్వం మీద కూడా ఎన్నో ఆశయాలతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆశయాలతో ఉన్నారు. మరి ఈ రోజు నేను గతంలో కూడా నూజివేడు మా ఒక ఆఫీస్లో మట్టి మీద ఉన్నటువంటి ఇబ్బందులన్నింటిని కూడా ఒక మీడియా మిత్రుల ద్వారా కూడా నేను మట్టిని కూడా ఫ్రీ చేయాలి, ఇక్కడ మట్టి లేక నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, మట్టి లేక మా రోడ్లలోకి వెళ్ళే దారులు లేవు, చాలలోకి వెళ్ళే దారులు లేవు, కనీసం ఇళ్లలో కొట్టుకుపోయినటువంటి మట్టి మేరువాళ్ళు పోసుకుని ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మట్టి లేక ఇబ్బంది పడతా ఉన్నాం. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మట్టిని కూడా ఏదైతే ఫ్రీ ఇచ్చారో మట్టిని కూడా ఫ్రీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి అలాంటిది నేను కూడా నా ఉన్నటువంటి భూమిలో నేను ఫ్రీగా గత 5-6 రోజులు 10 రోజుల నుంచి కూడా ఫ్రీగా మట్టి ఇవ్వటం, అందరూ కూడా ఫ్రీగా దోలికెళ్తాం జరుగుతూ ఉంది. ఇది ఎటువంటి మరి అక్రమ మైనింగ్ కాదనేది కూడా తోటి అంటే లోకల్ వాళ్ళు నూజివేడు, నాకు నూజివేడు, తిరువూరు, ఇసనపేట చుట్టూ వాళ్ళు అందరూ కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి అందరూ కూడా ఫ్రీగా దోలికెళ్తా ఉన్నారు. దాంట్లో కొందరు వ్యక్తులు అది ట్రాక్టర్ కూడా పనికిరానటువంటి మట్టిని ఏదైతే రాళ్ళు కొన్ని బండలు ఉండటం వల్ల ఆ లోకల్ వ్యక్తులు కూడా వదిలేసిన వాటిని వీళ్ళు టిప్పర్లు పెట్టుకుని బయటకి ఎక్కడో పనికిరానటువంటి మరి భూముల్లో పోసుకోవడానికి ఆ రోజు తోలికెళ్తాం జరుగుతూ ఉంది. ఆ తోసుకెళ్లే దానికి కూడా మరి మైనింగ్ బిల్లులు చూపించడం అనేది మీరందరూ కూడా చూశారు. ఏదేమైనప్పుడు కూడా నూజివేడు నియోజకవర్గంలో మరి ఎలాంటి మరి గత 40 సంవత్సరాల పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మాకు పార్టీ కూడా ఈ రోజు శారద గారిని గెలిపించినాక ఈ రోజు మంత్రి పదవి ఇవ్వటం, కార్యకర్తలు అందరూ కూడా ఆయన రోజు మరి 18 గంటలు కూడా నియోజకవర్గం కోసం కష్టపడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నారు. అట్లాగే పక్క నియోజకవర్గంలో వెంకటరావు గారు కూడా మరి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పడినటువంటి ఇబ్బందులను అన్నింటినీ ఈ రోజు ఆయన కూడా ఎక్కడా కూడా మేము ఎక్కడ వైసీపీ మరి నాయకులకు కానివ్వండి, వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులకి ఈ రోజు చాలా మందిని పార్టీలో తీసుకుని పార్టీ గెలుపుకి కొందరు వ్యక్తులు ఆ రోజు కూడా పార్టీ ఎలక్షన్ అప్పుడే కూడా రావడం జరిగింది. పార్టీ ఈ రోజు ఏదైతే అధ్యక్షుల వారు మాట్లాడారో దానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా కలిసి ఈ రోజు పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తా ఉన్నాము. ఇక్కడ ఎటువంటి మరి వైసీపీ నాయకులు ఒకవేళ ఎక్కడన్నా కొన్ని గ్రామాల్లో పార్టీ ఇబ్బంది పడిన పార్టీ దృష్టికి కూడా తీసుకురావాలనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.